హాయ్ హలో నమస్తే, నేమ్ మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మై ఆల్బమ్ కలెక్షన్ ఇంకొక ఎపిసోడ్. యాక్చువల్గా 2 వీక్స్ పైన అయిపోయింది మనం మై ఆల్బమ్ కలెక్షన్ చేసి. సో ఇక్కడ నుంచి వీక్లీ వన్స్ వచ్చి మై ఆల్బమ్ కలెక్షన్లో ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చి నేను రిలీజ్ చేస్తాను. సో ఫైనల్గా లాస్ట్ నేను ఏ ఎపిసోడ్ వేసానంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క గబ్బర్ సింగ్ మూవీ యొక్క మై ఆల్బమ్ కలెక్షన్ ఎపిసోడ్ వేసాను, లాస్ట్ ఎపిసోడ్. సో అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేసి చూడండి, వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. సో చూసిన తర్వాత వీడియో లైక్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఏ సినిమా యొక్క ఆల్బమ్ డిస్కస్ చేయబోతున్నామంటే 2006 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయిన మహేష్ బాబు పూరి జగన్నాథ్ యొక్క పోకిరి సినిమా గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. పోకిరి తెలుగు సినిమాలో వచ్చిన ఇండస్ట్రియల్ హిట్ మూవీ. అప్పటిదాకా ఇంత పెద్ద హిట్ అనేది మహేష్ బాబు కెరీర్లో లేదు. సో ఈ పోకిరి సినిమా అంత పెద్ద విజయం, ఓవరాల్ ఎంటైర్ టీమ్కి ఇంత పెద్ద విజయం అనేది భయంకరం అన్నమాట. సో ఈ సినిమాకి దర్శకత్వం వచ్చి పూరి జగన్నాథ్, సంగీతం వచ్చి మణిశర్మ గారు. సో పూరి జగన్నాథ్, మణిశర్మ లేకపోతే మహేష్ బాబు, మణిశర్మ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో మీరు వినుంటారు. సో మీకు వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఆల్బమ్ లేక సాంగ్స్ మీకు ఏది ఇష్టం అనేది కమెంట్ చేయండి. సో మనం ఈరోజు పోకిరి సినిమా గురించి పోకిరి సినిమా ఆల్బమ్ గురించి అయితే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఈ సినిమాకి సంగీతం వచ్చి మణిశర్మ గారు. అండ్ ఈ సినిమా సాంగ్స్ యొక్క ఆడియో రైట్స్ వచ్చి ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ దగ్గర ఉంది. సో అప్పట్లో అయితే సిడీస్ అమ్మేవారు అనమాట, ఆడియో సిడీస్. సో అవి కొన్నోళ్ళకి గుర్తుంటుంది, ఎందుకంటే అప్పట్లో మా ఇంట్లో ఉండేది అనమాట పోకిరి ఆల్బమ్ సిడీస్. సో అంతా ఓల్డ్ మెమరీస్ అనమాట. అప్పట్లో సిడీస్ ఉండేది, టేప్ రికార్డ్ క్యాసెట్లు ఉండేది, 2 టైప్స్ అనమాట. సో అవి 2 మా దగ్గర ఉండేది అప్పట్లో. అండ్ దాని తర్వాత ఆ టైంలో ఎఫ్ఎంలో కానీ టీవీలో కానీ ఈ సినిమా పాటలు రిపీట్గా వేసేవారు, ఎందుకంటే ఈ సినిమా పాటలు అంత పెద్ద హిట్ ఆ టైంలో. సో ఇప్పటికీ ఆ సినిమా పాటలు వింటుంటే అంత బాగుంటుంది, అంత సూపర్గా కంపోజ్ చేస్తుంటారు మణిశర్మ గారు ఈ సినిమాకి పాటలు. సో అందరూ వినే ఉంటారు ఈ సినిమాలో ఏ పాటలు ఏమేమి అనేది, బట్ అయినా ఇంకొకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాట వచ్చి జగడమే, ఒక సూపర్ అయిన ఇంట్రో సాంగ్ అని చెప్పొచ్చు. ఇది చాలా సూపర్గా ఉంటుంది ఈ పాట. సో ఆ పండు అనే క్యారెక్టర్ గురించి ఎస్టాబ్లిష్ చేసేటట్టు ఉంటుంది ఈ సాంగ్. నాకు చాలా చాలా నచ్చిన పాట. సో ఈ పాటకి లిరిక్స్ వచ్చి కండికొండ అనేవాళ్ళు లిరిక్స్ రాశారు. సింగర్ వచ్చి కునల్ అనేవాళ్ళు ఈ పాటని పాడారు. కునల్ గంగావాలా అనేవాళ్ళు ఈ సాంగ్ని పాడారు. సో ఈ సాంగ్ యొక్క టోటల్ డ్యూరేషన్ వచ్చి 4 minutes 31 seconds. సో జగనమే ఈ పాట వచ్చి ప్రతి ఒక్కరు వినే ఉంటారు. సో హీరో ఇంట్రడక్షన్ తర్వాత వచ్చే ఒక సాంగ్ చాలా సూపర్గా ఉంటుంది ఈ సినిమాలో. నెక్స్ట్ పాట దేవుడా, అదే నొప్పి నొప్పి గుండెంటూ నొప్పి ఆ పాట. ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ అయిన సాంగ్ అని చెప్పచ్చు, చాలా సూపర్గా ఉంటుంది. సో ఈ పాటకి లిరిక్స్ వచ్చి భాస్కర అనేవాళ్ళు. ఈ పాటకి సింగర్ వచ్చి నవీన్ అనేవాళ్ళు పాడుంటారు. ఈ సాంగ్ యొక్క లెంత్ వచ్చి 4 minutes 32 seconds. ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ అయిన సాంగ్ అని చెప్పచ్చు ఈ ఆల్బంలో, ఎందుకంటే ఆ అమ్మాయిని అసలు వాడు లవ్ చేస్తున్నా లేదా అనేది ఆ కన్ఫ్యూషన్లోనే
నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది అని ఆ ఫీలింగ్లో పాడతాడు పండు. సో సూపర్ అయిన సాంగ్ ఇది, నాకు చాలా నచ్చిన పాట అని చెప్పొచ్చు. సో మీ కమెంట్ చేయండి ఈ పాట మీకు నచ్చుతుందా నచ్చదా అనేసి. నెక్స్ట్ గలగల పాడుతున్న గోదావరిలా ఈ పాటకి లిరిక్స్ వచ్చి కండికొండ అనేవాళ్ళు అండ్ ఈ పాటను పాడింది నిహాల్ అనేవాళ్ళు. ఈ పాటకి లెంత్ వచ్చి 4 minutes 35 seconds. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అయిన స్లో మెలోడీ సాంగ్ ఈ గలగల పాడుతున్న గోదావరిలా. నాకు చాలా చాలా నచ్చిన పాట అని చెప్పొచ్చు. నాకు మాత్రం కాదు, చాలా మందికి ఈ సాంగ్ చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఈ సాంగ్ అంత సూపర్గా ఉంటుంది, వినేదానికి అంత సూపర్గా కంపోజ్ చేస్తుంటారు మనీష్ శర్మ గారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అయిన లవ్ సాంగ్. సో మీకు నచ్చిందా లేదని కమెంట్ చేయండి. నెక్స్ట్ డోలు డోలు, ఈ పాట నచ్చని వాళ్ళు అనేసే లేదు. ముఖ్యంగా మహేష్ బాబు స్టెప్ ఇప్పటికి కాదు ఎప్పటికైనా సరే అంత సూపర్గా ఉంటుంది. అంత సూపర్ అయిన సాంగ్, అంత సూపర్గా ఉంటుంది ఈ పాటలో డ్యాన్స్ అనేది. ఈ పాటకి లిరిక్స్ వచ్చి విశ్వ అనేవాళ్ళు. ఈ పాటకి సింగర్స్ సుచిత్ర అండ్ రంజిత్. ఈ పాట యొక్క లెంత్ 4 minutes 43 seconds. డోలు డోలు జర జర అని ఈ సాంగ్ అనేది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట. అంత సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా మహేష్ బాబు గారు ఈ పాటలో ఓవరాల్గానే ఈ సినిమాలో చాలా సూపర్గా స్టైలిష్గా ఉంటారు. బట్ ఆ సాంగ్లో ఇంకా వేరే లెవెల్ అసలు. సో అంత బాగుంటుంది. సో మీరు చెప్పండి మీకు ఎంత నచ్చుతుంది ఈ సినిమా అనేసి. నెక్స్ట్ ఇప్పటికి ఇంకా నా వయసు ఇంకా 16 ఇని ఈ పాటని లిరిక్స్ వచ్చి భాస్కర అనేవాళ్ళు. ఈ పాటని పాడింది సుచిత్ర అండ్ ఈ పాట యొక్క లెంత్ 4 minutes 38 seconds. సో ఇది ఒక ఐటమ్ సాంగ్. సో వన్ ఆఫ్ ద సూపర్ అయిన సాంగ్ అని చెప్పచ్చు. ఇప్పటిదాకా తెలుగులో రిలీజ్ అయిన ఎన్నో ఐటమ్ సాంగ్స్లో ఈ సాంగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. అందరికీ నచ్చుతుంది, నాకు నచ్చుతుంది ఎందుకంటే అంత సూపర్గా ఉంటుంది. సో ఈ సాంగ్లో మహేష్ బాబు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ మీరు చెప్పండి మీకు నచ్చిందో లేదనేసి. నెక్స్ట్ చూడొద్దంటున్నా చూస్తూనే ఉన్నా అనే ఈ పాటకి లిరిక్స్ వచ్చి భాస్కర అనేవాళ్ళు. సింగర్స్ వచ్చి కార్తిక్ అండ్ మహాలక్ష్మి అనేవాళ్ళు పాడుంటారు. ఈ పాటకి లెంత్ వచ్చి 5 minutes 2 seconds. సో ఇది ఒక హీరో హీరోయిన్ కాంబినేషన్లో వచ్చిన ఒక సూపర్ అయిన సాంగ్ అనమాట. సో ఈ సాంగ్లో కూడా మహేష్ బాబు యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో నాట్ ఓన్లీ మహేష్ బాబు, ఇలియానా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క డ్యాన్స్ కూడా ఈ పాటలో చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇంతే ఈ 6 పాటలు ఈ సినిమాలో. ఈ సినిమా యొక్క మొత్తం ఆల్బమ్ యొక్క డ్యూరేషన్ వచ్చి 28 minutes 1 seconds. మొత్తం 28 minutes అనుకోండి. సో మీరు చెప్పండి ఈ చెప్పిన 6 పాటల్లో మీకు నచ్చిన పాట ఏదనేసి. 6 నాకు నచ్చుతుంది, బట్ నాకు ముఖ్యంగా ఎక్కువ నచ్చిన పాట వచ్చి గలగల పారుతున్న గోదావరిలా అనే ఈ పాట నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట. సో ఈ సినిమాలో మీకు ఫేవరెట్ అయిన సాంగ్ ఏది అనేది కమెంట్ చేయండి. అండ్ సో చాలామంది తెలిసే ఉంటుంది ఈ సినిమాని చాలా లాంగ్వేజెస్ రిలీజ్ చేశారు. డబ్బింగ్ చేసి కొంతమంది డబ్బింగ్ చేశారు, కొంతమంది రీమేక్ చేశారు. హిందీలో డబ్బింగ్ అయింది, రీమేక్ అయింది. సో అదేలాగా తమిళ్లో రీమేక్ చేశారు, కన్నడలో రీమేక్ చేశారు. సో బంగ్లాదేశ్లో కూడా ఈ సినిమా రీమేక్ అయింది. సో వాటి డీటెయిల్స్ అన్నీ నేను మై సినిమా కలెక్షన్లో వేస్తాను. సో అప్పుడు మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో అంతే ఈ ఆల్బమ్. మనం అన్ని సాంగ్స్ గురించి మాట్లాడేసాము. అండ్ ఈ సినిమా సాంగ్స్ పర్టికులర్గా అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కరికి నచ్చిన ఒక ఆల్బమ్. సో అంత సూపర్గా ఈ సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేస్తుంటారు మనీష్ శర్మ గారు. సో మీరు చెప్పండి ఈ సినిమా పాటలు మీకు నచ్చుతాయా లేదా. అండ్ ఈ సినిమాలో 6 పాటలు. సో ఈ 6 పాటలు మీకు చాలా ఫేవరెట్ అయిన పాట ఏది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ సో అంతే ఈ ఎపిసోడ్ ఇంతతో ఆపేద్దాం, ఏంటంటే 10 minutes పైన అయిపోయింది. ఇంకొక వీడియోతో మనం చాలా విషయాలు మాట్లాడదాం.
అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చూసి తెలుసుకుంటాను. అండ్ నా యొక్క యూట్యూబ్ హోమ్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో క్లిక్ చేస్తే మీకు చాలా ప్లేలిస్ట్ ఉంటుంది, చాలా సెగ్మెంట్స్, చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటిని ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుతాయి. నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.